ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ రోజు పారాయణము, సోమవారము. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, సూల్కరు, మేఘశ్యాముడు, పులి. మరణకాలమున మనస్సునందున్న కోరికగాని ఆలోచనగాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయం 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పి ఉన్నారు: ఎవరైతే వారి అంత్యదిశయందు నన్ను జ్ఞప్తియందుంచుకునెదరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. భగవంతుని జ్ఞప్తియందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగులు మనకు బోధిస్తూ ఉన్నారు. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి దారిలో బాబా సంగతి విని షిరిడీలో ఆగాడు. అక్కడ హరిద్వారం నుండి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకుని మానస సరోవరపు యాత్రా వివరాలు కనుగొన్నాడు. మానస సరోవరపు యాత్రలోని కష్టనష్టాలు విని నిరాశతో యాత్రను మానుకున్నాడు. బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపించి ఇలా అన్నారు: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయోగం కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగింది. కూర్చుని జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తున్నాడు. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉంది. వారు బాబాను అనేక విధాలుగా పూజిస్తున్నారు. బాబా తనను కోపించినప్పటికీ విజయానంద్ బాబాపై కల ప్రేమ చేత ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు. అతడు షిరిడీలోనే 2 రోజులున్న తరువాత మద్రాసులో ఉన్న తల్లికి జబ్బుగా ఉందని ఉత్తరం వస్తే షిరిడీ నుండి వెళ్లాలనుకున్నాడు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే వెళ్ళకూడదు. ఉత్తరం తీసుకుని బాబా దర్శనానికై వెళ్ళి ఇంటికి పోవడానికి బాబా ఆజ్ఞ వేడాడు. సర్వజ్ఞుడైన బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంతగా ప్రేమించేవాడివైతే సన్యాసం ఎందుకు తీసుకున్నావు? కాషాయ వస్త్రాలు ధరించువానికి దేనియందు అభిమానం తగదు. నీ బసకు పోయి ఓపికతో కొద్ది రోజులు కూర్చో. వాడాలో పెక్కు దొంగలున్నారు, అంతయు దోచుకుపోతారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండు. ధనము ఇహపరలోక వస్తువాంఛలయందు అభిమానం విడిచిపెట్టు. అవి శాశ్వతం కావు. శరీరం తుదకు శిథిలమవుతుంది. ఎవరైతే భక్తి ప్రేమలతో హరి పాదాలను శరణు వేడుతారో వారు కష్టాల నుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు. నీ పూర్వ పుణ్యం వలన నీవిక్కడికి రాగలిగావు. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవత పారాయణం చెయ్యుము. శ్రద్ధతో 3 సప్తాహాలు చేస్తే నీకు శాంతి కలుగుతుంది అన్నారు. అతనికి మరణం సమీపించినందున బాబా విరుగుడు ఉపదేశించారు. బాబా కూడా తన అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించుకున్నారు. ఆ మరునాడు విజయానందుడు లెండీ తోటలో భాగవతాన్ని ఏకాంతంగా చదువ ఆరంభించి 2 పారాయణలు పూర్తి చేయగానే అలసిపోయాడు. వాడాకు వచ్చి 2 దినాలుండి బడే బాబా తొడపై ప్రాణాలు వదిలాడు. బాబా ఒక రోజంతా శవం అలాగే ఉంచి పోలీసు విచారణ జరిగిన తర్వాత శవ సంస్కారాన్ని కానిమ్మన్నారు. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సాయపడ్డారు. బాలారాం మాన్కర్ అను గృహస్థుడు బాబా భక్తుడు. భార్య చనిపోయినందున విరక్తితో షిరిడీకి వచ్చి బాబాతో ఉన్నాడు. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగు చేయాలని అనుకుని 12 రూపాయలిచ్చి
సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమన్నారు. ఇష్టం లేకపోయినా బాబా మాటపై అతడు మచ్చింద్రగఢ్ వెళ్ళి చక్కని ప్రకృతి మధ్య బాబా చెప్పినట్లు తీవ్ర ధ్యానం చేయసాగాడు. కొద్ది రోజుల పిమ్మట అతనికి చైతన్యంలో దివ్య దర్శనం లభించింది. అతనికి బాబా స్వయంగా కనిపించారు. మాన్కర్ బాబాను చూడ్డమే కాక తనను ఇక్కడికి ఎందుకు పంపారని అడగ్గా, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచాయి. నీ చెంచల మనస్సుకు నిలకడ కోసం ఇక్కడికి పంపాను. పంచేంద్రియముల 3.5 మూరల మనిషిగా నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉంటానని నీవనుకున్నావు. ఇప్పుడు నీవు చూసిన రూపం షిరిడీ రూపంతో సమానంగా ఉన్నదా లేదా అని బాబా అన్నారు. అతనికి బాబా మహిమ అర్థమైంది. మరికొంత కాలం పిమ్మట మాన్కర్ బాంద్రాకు ప్రయాణమై పూనా నుండి దాదర్కు రైలులో వెళ్లాలని టికెట్టు కొరకు బుకింగ్లో నిలబడగా రద్దీ వలన టికెట్ దొరకలేదు. అప్పుడొక పల్లెటూరివాడు మీరెక్కడికి పోవుచున్నారని అడగ్గా మాన్కర్ దాదర్కని చెప్పాడు. దయచేసి నా దాదరు టికెట్టు తీసుకొనుము, నాకు వేరే పని ఉండి ప్రయాణం మానుకున్నాను అని టికెట్ ఇచ్చి మాన్కర్ డబ్బు ఇచ్చేలోగా ఆ పల్లెటూరివాడు మాయమయ్యాడు. మాన్కర్ ఎంత వెతికినా అతడు కనిపించలేదు. మాన్కర్కు ఇది 2వ అనుభవం. ఇంటికి పోయి వచ్చి తిరిగి షిరిడీ చేరి బాబా పాదాలను ఆశ్రయించి వారి చెంతనే ఇహలోకాన్ని విడిచిన మాన్కర్ అదృష్టవంతుడు. తాత్యా సాహేబు సూల్కర్. తాత్యా సాహేబుకు యోగుల యందు నమ్మకం లేదు. నానాసాహేబుకు వారి యందు మిక్కిలి ప్రేమ. సూల్కర్కు బాబా లీలలు చెప్పి వారి దర్శనం చేయమని బలవంత పెట్టాడు. అయితే సూల్కరు 2 షరతులపై ఒప్పుకున్నాడు. ఒకటి, వంటవాడు దొరకడం, బాబాకు బహూకరించటానికి చక్కటి నాగపూరు కమలాలు దొరకడం. నానా వద్దకు ఒక బ్రాహ్మణుడు రాగా అతన్ని సూల్కర్ దగ్గరకు పంపాడు. ఎవరో 100 కమలాలు సూల్కర్కి పంపారు. వెంటనే అతడు షిరిడీకి వెళ్ళగా మొదట బాబా అతనిపై కోపగించినా అతడు బాబా మీద మక్కువతో చివరి వరకు షిరిడీలోనే ఉన్నాడు. చివరి సమయంలో బాబా అతనికి పాదతీర్థమిచ్చి అతని మరణ వార్తకు ఇలా అన్నారు: అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాడు, అతనికి పునర్జన్మము లేదు. పులి. బాబా మహాసమాధి చెందటానికి 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఇనుప గొలుసులతో కట్టిన పులి ఉన్న నాటుబండి ఒకటి మసీదు ముందర ఆగింది. దాన్ని 3 దర్వాషులు పెంచుతూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుంటున్నారు. అది వారి జీవనోపాధి. పులి ఏదో జబ్బుతో బాధపడుతూ ఉంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక బాబా కీర్తి విని దాన్ని షిరిడీకి తీసుకువచ్చారు. బాబా వద్దకు పోయి విషయమంతా చెప్పారు. బాబా దానిని తన ముందుకు తీసుకురమ్మన్నారు. అది బాబా కాంతికి తట్టుకోలేక తలవాల్చింది. బాబా దాని వైపు చూడగా అది ప్రేమతో బాబా వైపు చూసి తోకను నేలపై 3 సార్లు కొట్టి కిందపడి చనిపోయింది. బాబా సముఖమున వారి పాదముల చెంత ప్రాణాలు కోల్పోవుట ఆ జంతువు చేసుకున్న పూర్వజన్మ పుణ్యమే. యోగుల వద్ద వినమ్రులై ప్రాణాలు విడుచువారు రక్షింపబడతారు. వారెంతో పుణ్యం చేయనిదే వారికి అట్టి సద్గతి ఎట్లు కలుగుతుంది? శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. గురుని దైవాన్ని వెదకుట. ఉపవాసము ఆమోదింపకుండుట గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. అరిషడ్వర్గ పూరితమైనటువంటి సంసారమనే ఊబిలోంచి బయటకు వచ్చి మోక్షమనే మార్గం వైపు నడవటానికి మార్గదర్శకుడుగా మంచి గురువు అవసరం. స్వతహాగా తనెంత పండితుడైనప్పటికీ గురువు యొక్క సహాయం లేకుండా ఎవ్వరూ గమ్యస్థానం చేరుకోలేరు. ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పారు. దీని ప్రకారం నడుచుకుంటే నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తిస్తాయి. అన్వేషణము. ఒకప్పుడు మేము 4 మత గ్రంథాలను చదువుతూ అజ్ఞానంతో
బ్రహ్మం యొక్క నైజాన్ని గురించి తర్కం మొదలుపెట్టాం. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరింపవలెను గాని ఇతరులపై ఆధారపడరాదు అన్నాడు. రెండోవాడు మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడన్నాడు. మూడవవాడు దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదని, నిరాకారమే శాశ్వతమైనదని అన్నాడు. నాల్గవవారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను పూర్తిచేసి తనువు మనసు పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడాలి. గురువే దైవం, గురువే సర్వం అని దృఢంగా నమ్మవలెను అన్నారు. ఆ ప్రకారము తర్కించుకుంటూ మేము నలుగురు పండితులము భగవంతుణ్ణి వెతకటానికి అడవిలో తిరగనారంభించాం. దారిలో ఒక వర్తకుడు కలిసి, ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కడికి వెళుతున్నారు అని అడగ్గా మేము సందిగ్ధమైన జవాబిచ్చాం. అతడు కనికరించి మళ్ళీ ఇలా అన్నాడు, మీ రహస్యం నాకు చెప్పక్కర్లేదు గాని అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు. మీ వెంట ఒక మార్గదర్శి ఉండి తీరాలి. మీరు భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకుని వెళుదురుగాని ఓపికతో ఉండండి అన్నాడు. కాని మేము నిరాకరించి ముందుకు నడిచాం. అడవులు పెద్దవి, వెలుతురు సరిగ్గా లేక దారి తప్పి ఎక్కడ బయలుదేరామో అక్కడికే వచ్చాం. తిరిగి ఆ వర్తకుడు కలిసి ఇలా అన్నాడు, మీ తెలివితేటలపై ఆధారపడి దారి తప్పారు. దేనికైనా మార్గదర్శి ఉండాలన్నాను కదా. ఉత్త కడుపుతో అన్వేషణ జయం కాదు. పెట్టిన భోజనం వద్దనకండి, రండి భోంచెయ్యండి అని బతిమాలినా నా ముగ్గురు మిత్రులు లక్ష్య పెట్టక వెళ్ళిపోయారు. ఆకలి దప్పులతో ఉన్న నేను మాత్రము ఆ వర్తకుని మాటలకు ప్రేమకు లొంగి ఆగిపోయాను. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం తిని నీళ్లు తాగాను. ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి ఎదుట నిలిచారు. నాతో వచ్చుటకిష్టపడెదవా? నీకు కావలసినదేదో చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయం కలుగును అన్నారు. నేను గురువు వెంట నడిచాను. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుపోయి నా కాళ్లను కట్టి నన్ను తల్లకిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడగట్టారు. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకోలేకుంటిని. నన్ను ఈ విధంగా వేలాడదీసి వారెక్కడికో వెళ్ళి 4-5 గంటల తర్వాత వచ్చి నన్ను బావిలోంచి తీసి ఎట్లుంటివి అని అడిగారు. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చాను. అది విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెంది నన్ను చేరదీసి నన్ను వారి వద్ద ఉంచుకున్నారు. నా గురువే నాకు సమస్తంగా తోచింది, నా సమస్తము వారే. ఆ విధంగా గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని బోధించారు. అందువలన ధర్మార్థ కామ మోక్షాలలో 4వది గురువు సహాయం వల్లనే పొందనగును. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎప్పుడూ ఉపవాసముండలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేయువాని మనసు స్థిమితంగా ఉండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును అనేవారు బాబా. గోఖలే భార్య, కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీ వచ్చారు. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవాసం ఉండే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందు రోజే తన భక్తులతో హోళీనాడు ఉపవాసం ఉండనీయనని చెప్పారు. ఆ మరుసటి దినమే ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చొనగా, ఉపవాసం చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అని ఆమెతో అన్నారు. అనుకోకుండా దాదాభట్టు భార్య బయట చేరడంతో బాబా అన్నట్లే జరిగి గోఖలే గారి భార్య ఆ ఇంట బొబ్బట్లు చేసింది. ఎంత మంచి కథ, ఎంత మంచి నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు. నా చిన్నతనంలో భుక్తి కోసం వెతుకుతూ బీడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై అల్లిక చేయు పని దొరికింది. కష్టపడి చేసిన నా పనికి యజమాని సంతృప్తి చెంది నా ముందున్న కుర్రవాళ్ల కంటే నాకు 3 రెట్లు అనగా 600 రూపాయల జీతమిచ్చాడు. నా తెలివితేటలు చూసి నా యజమాని నాకు మంచి దుస్తులిచ్చి గౌరవించాడు. దైవమిచ్చినది శాశ్వతముగాని ఇవన్నీ దేనికి? నా ప్రభువు తీసుకో తీసుకో అనును. కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు.
నేనేమి చెప్పుదునో గ్రహించువాడొక్కడూ లేడు. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు మిక్కిలి అమోఘమైనవి. అవి తెలుసుకుని ఎవరైతే నా పలుకుల యందు ధ్యాస ఉంచెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊదీ మహిమ, తేలుకాటు, ప్లేగు జ్వరం నయమగుట, జామ్నేద్ చమత్కారం, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, హరిబావు కర్ణిక్కుల అనుభవాల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఊదీ ప్రసాదము. బాబా భక్తుల వద్ద నుండి తీసుకున్న దక్షిణల్లో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో కట్టెలను కొని ధునిలో వేస్తూ ఉండేవారు. అది నిత్యమూ మండుతూనే ఉండేది. అందులోని బూడిదనే ఊదీ అంటున్నాము. బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లేటప్పుడు పంచిపెట్టేవారు. ఊదీ వలన బాబా ఏమి బోధించతలచారు? ప్రపంచంలోని వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతముల మిళితమైన శరీరము కూడా ఎన్ని సౌఖ్యాలను అనుభవించినా చివరకు బూడిదయే. ఈ సంగతి జ్ఞాపకం తేవడం కోసం బాబా భక్తులకు ఊదీ ప్రసాదమిచ్చేవారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనవారు కాదు. ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. ఊదీ ద్వారా వివేకాన్ని, దక్షిణ ద్వారా వైరాగ్యాన్ని బాబా బోధించేవారు. అందుకే బాబా దక్షిణ అడిగి తీసుకుని భక్తులకు ఊదీని ప్రసాదంగా ఇచ్చేవారు. ఇక ఊదీని గూర్చిన కథలను వినండి. తేలుకాటు. నాసిక్ నివాసి అయిన నారాయణమోతి రామ్జానీ బాబా భక్తుడు. అతడు ఒకసారి తల్లితో షిరిడీ వెళ్ళాడు. మోదక్ అనేవాడి దగ్గర పనిచేస్తున్న అతన్ని సొంతంగా వ్యాపారం పెట్టుకోమని బాబా చెప్పారు. కొన్ని రోజులకు బాబా మాట నిజమైంది. నారాయణజానీ ఉద్యోగం మానేసి ఆనందాశ్రమము అనే హోటలు స్వంతంగా పెట్టుకున్నాడు. అది బాగా వృద్ధి చెందింది. ఒకసారి అతని స్నేహితునికి తేలుకుడితే ఊదీ రాయడం వలన వెంటనే తగ్గుతుందని నారాయణజానీ ఊదీ కోసం వెతికితే అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందు నిలిచి బాబాను స్మరిస్తూ పటం ముందు పడిన అగరొత్తు బూడిదను ఊదీగా భావించి స్నేహితునికి తేలు కుట్టిన చోట రాయగా బాధ వెంటనే తగ్గింది. ప్లేగు జబ్బు. ఒకసారి బాంద్రాలో ఉన్న బాబా భక్తునికి మరో గ్రామంలో ఉన్న తన కూతురు ప్లేగు జ్వరంతో బాధపడుతున్నదని తెలిసి తన వద్ద ఊదీ లేదని కనుక ఊదీ పంపమని నానాసాహెబుకు కబురు చేశాడు. ఈ వార్త భార్యతో సహా కళ్యాణ్ వెళుతున్న నానాకు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతని వద్ద ఊదీ లేకపోవట చేత నానా రోడ్డుపైన మట్టి కొంచెం తీసి బాబాను ప్రార్థించి తన భార్య నుదుటపై రాశాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూసి ఆ భక్తుడింటికి వెళ్లేసరికి బాధపడుతున్న వాడి కూతురు జబ్బు నానా భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని సంతోషించాడు. జామ్నేర్ లీల. నానాసాహెబు కూతురు మైనతాయి గర్భిణి. షిరిడీకి 100 మైళ్ల దూరంలో ఉన్నది. ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న ఆమె పరిస్థితి బాగాలేదు. ఆమె 2-3 దినాల నుండి ప్రసవ వేదన పడుతున్నది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక నానా బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని సహాయం వేడాడు. షిరిడీలో రామ్గిరిబువా అనే సన్యాసి ఉన్నాడు. బాబా అతణ్ణి బాపూగీర్బువా అనేవారు. అతని స్వగ్రామం ఖాందేడు. అతడు అక్కడికి పోవడానికి నిశ్చయించుకొనగా బాబా అతన్ని పిలిచి దారిలో జామ్నేరులో దిగి నానాకు ఊదీని హారతిపాటను ఇమ్మన్నారు. తన దగ్గర 2 రూపాయలే ఉన్నాయని అవి జామ్నేరు పోవటానికి సరిపోవని రామ్గిరిబువా చెప్పగా అన్నీ అవే సమకూరుతాయి, బెంగపడకు అని మాధవ అడ్కర్ రాసిన హారతిపాటను ఊదీని అతని చేతికిచ్చారు. బాబా మాటపై ఆధారపడి రామ్గిరిబువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాడు. అక్కడికి చేరేటప్పటికీ అతని దగ్గర 2 అణాలే ఉన్నాయి. అప్పుడే ఎవరో బాపూగీర్బువా ఎవరు అని కేక వేస్తుండగా తానే అని బువా అక్కడికి పోయాడు. నానాసాహెబు పంపించినాడని చెబుతూ ఆ బంట్రోతు బువాను టాంగా దగ్గరకు తీసుకుపోయి అందులో కూర్చుండబెట్టి బండి వదిలాడు.
తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్ద ఆపి గుర్రాలకు నీళ్లు తాగిస్తూ కాలకృత్యాలు తీర్చుకుని పలహారం చేసి ఉషక్కాలానికి జామ్నేర్ చేరారు. ఒంటికి పోసుకొనుటకై రామ్గిరిబువా దిగి 2-3 నిమిషాల్లో తిరిగి రాగా అక్కడ టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేరు. ఆశ్చర్యంతో బువా దగ్గరనున్న కచేరీకి వెళ్ళి అడగ్గా నానా ఇంటి దగ్గరే ఉన్నట్టు చెప్పారు. అతడు నానా ఇంటికి వెళ్ళి బాబా ఇచ్చిన ఊదీ హారతి పాట అందచేశాడు. మైనతాయి చాలా దుస్థితిలో ఉంది. నానాసాహెబు ఊదీ భార్యకిచ్చి నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాట పాడమన్నారు. అలా చేసిన కొద్దిసేపటికి మైనతాయికి సుఖప్రసవం జరిగింది. నానాసాహెబు టాంగా పంపినందుకు బాపు గీర్బువా ఆయనకు కృతజ్ఞతలు చెప్పగా నానా ఆశ్చర్యంతో షిరిడీ నుండి ఎవరు వచ్చేది తనకు తెలియదు కనుక ఎవ్వరినీ పంపలేదన్నాడు. విన్నారా భక్తుల్ని రక్షించడంలో బాబా లీలలు. ఇందుకలడందులేడను సందేహము లేని హరి అతడు, సర్వాంతర్యామి శ్రీ సాయినాథుడు. బాలబువ సుతార్. బొంబాయిలో కల ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ షిరిడీకి వచ్చాడు. అతడు నిత్యము భగవద్ధ్యానంలో ఉండే భక్తుడు. ప్రజలు ఆయన్ను నవయుగ తుకారాంగా పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా నేనీతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అన్నారు. షిరిడీ రావడం ఇదే మొదటిసారి కావడం వలన బాలబువ అదెలా సంభవం అనుకున్నాడు. కాని తీవ్రంగా ఆలోచించగా 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు గుర్తు వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యం గమనించి యోగులెంతటి సర్వజ్ఞులు, వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించారు అనుకున్నాడు. అప్పాసాహెబ్ కులకర్ణి. అప్పాసాహెబ్ కులకర్ణికి బాలాసాహెబ్ బాటే బాబా ఫోటో ఇచ్చాడు. అతడు నిత్యము ఫోటోను పూజిస్తూ బాబాను చూడవలనని చాలా కోరికతో ఉండేవాడు. కులకర్ణి ఠానాలో ఉండగా భివండీ పోవలసి వచ్చింది. అతడు లేనప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు ఇంటికి వచ్చాడు. అతని ముఖలక్షణాలు సాయిబాబాతో పోలి ఉన్నాయి. కులకర్ణి భార్యాబిడ్డలు ఆ ఫకీరుకు ₹1 దక్షిణ ఇవ్వగా అతడు చిన్న పొట్లంతో ఊది ఇచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా ఉంచుకోమని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రమే అప్పాసాహెబు ఇల్లు చేరి భార్య ద్వారా విషయం విని తానే ఇంటి వద్ద ఉన్నచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చేవాడినని భోజనం చేయకయే ఫకీరు కొరకు వెతికాడు. కాని ఫలితం లేక ఇంటికి వచ్చి భోజనం చేసి చిత్రేయను స్నేహితుడితో వెళుతూ ఉండగా అతని వైపు ఎవరో త్వరగా వస్తున్నట్లు కనిపించింది. ఆ ఫకీరు వస్తూనే చెయ్యి చాచి దక్షిణ అడిగాడు. అప్పాసాహెబు 1, 2, 3 రూపాయలుగా మొత్తం ₹9 ఇచ్చినా ఫకీరు సంతృష్టి చెందక ఇంకా ఇమ్మన్నాడు. అప్పాసాహెబు తన వద్ద ₹10 నోటు ఉందనగా దాన్ని తీసుకుని ₹9 తిరిగి ఇచ్చేసి ఫకీరు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పాసాహెబు ₹10 ఇస్తానన్నాడు కనుక అది తీసుకుని పవిత్రపరచిన పిమ్మట ₹9 ఇచ్చివేశారు. 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేస్తుంది. అప్పాసాహెబు ఊదీ పొట్లాం విప్పి చూడగా అందులో పువ్వు రెక్కలు, అక్షింతలు ఉన్నాయి. ఊదీని పొందిన తరువాత ₹40 జీతం కల అప్పాసాహెబు ఆదాయం దానికెన్నో రెట్లు పెరిగింది. కావున ఊదీని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి. హరిభావ్ కర్ణిక్. హరిభావ్ కర్ణిక్ 1917వ సంవత్సరంలో గురుపౌర్ణమికి షిరిడీ వచ్చి బాబాను లాంఛనములతో పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించుకున్నాడు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మెట్లు దిగాడు. అప్పుడే ఇంకొక ₹1 బాబాకు దక్షిణ ఇవ్వాలనిపించినా తిరిగి వెనక్కి వెళ్లరాదని ఇంటికి బయలుదేరి నాసిక్లో కాలారాముని దర్శించుకుని బయటికి వస్తుండగా నరసింహ మహారాజ్ అనే యోగి నా ₹1 నాకు ఇమ్ము అని హరిభావును అడిగాడు. అతడు సంతోషంగా ₹1 ఇచ్చి సాయి తానివ్వదలచిన ₹1ని ఈ విధంగా గ్రహించారనుకున్నాడు. 33వ అధ్యాయము సంపూర్ణము.
శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊదీ మహిమ. డాక్టరు మేనల్లుడు, డాక్టరు పిళ్ళే, శ్యామా మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఉండే డాక్టర్ గారి మేనల్లుడికి రాచకురుపై చాలా బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా నయం కాకపోవడంతో షిరిడీ చేరి బాబా పాదాలపై తమ బిడ్డను పడేసి కాపాడమని ప్రార్థించగా బాబా వారిని ఓదార్చి, ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో వ్యాధి చేత బాధపడరు, కనుక హాయిగా ఉండండి, కురుపుపై ఊదీని పూయండి, వారం రోజుల్లో నయమవుతుంది అంటూ బాబా ఆ కురుపు మీద తమ చేతిని తిప్పారు. ఊదీ రాయగా కురుపు పూర్తిగా తగ్గిపోయింది. ఇది విన్న కుర్రవాణి మామ అయిన డాక్టరు ఆశ్చర్యపడి బాబాను చూడాలనుకోగా ఎవరో మన్మాడ్లో బాబాకు వ్యతిరేకంగా చెప్పిన మాటలు విని తిన్నగా బొంబాయి వెళ్ళిపోయాడు. అతనికి బొంబాయిలో వరుసగా 3 రాత్రులు ఇంకనూ నన్ను నమ్మవా అన్న ధ్వని వినిపించింది. అతడు షిరిడీ వెళ్ళదలిచి తను చికిత్స చేస్తున్న రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరితే రేపు వెళతాను అని అనుకోగా చిత్రంగా రోగికి జ్వరం తగ్గింది. డాక్టరు తను అనుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేశాడు. వారి భక్తుడయ్యాడు. డాక్టర్ పిళ్ళే అనువాడు బాబా భక్తుడు. బాబాకు కూడా అతనంటే ప్రేమ. ఓసారి ఈ డాక్టరుకు నారిపుండు రాగా అతడు కాకాసాహెబుతో బాధ భరించలేకున్నానని చెప్పుకోగా కాకా బాబాకు ఈ విషయం చెప్పగా బాబా మనసు కరిగి ఇలా అన్నారు, నిర్భయంగా ఉండమను, అతడేలా 10 జన్మల వరకు బాధపడవలెను, 10 రోజుల్లో హరింపచేయగలను, అతణ్ణి తీసుకురండి అనగా డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున కూర్చోబెట్టగా డాక్టర్ పిళ్ళెతో బాబా, ఇచ్చట విశ్రాంతి తీసుకో, మన కష్టసుఖాలకు మన కర్మయే కారణం, అల్లాయే ఆర్చి తీర్చుతాడు, అతడే నీ క్షేమం చూస్తాడు అంటూ, నానా కట్టిన కట్టు విప్పుము, ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, నీ వ్యాధి నయమగును అన్నారు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపాలు బాగు చేస్తుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద పడి అందులోంచి 7 పురుగులు నొక్కబడి బయటపడ్డాయి. డాక్టర్ పిళ్ళేకి పెద్దగా ఏడుపు నవ్వు కలిసి ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. అప్పుడు బాబా ఇలా అన్నారు, చూడండి, మన అన్న జబ్బు కుదిరి ఎలా నవ్వుతున్నాడో అనగా కాకి ఎప్పుడు వచ్చును అని పిళ్ళే అడగ్గా, నీవు కాకిని చూడలేదా, అబ్దులే ఆ కాకి అని బాబా అన్నారు. తర్వాత ఊదీ పూయడం వలన అది తినడం వలన పిళ్ళే వ్యాధి 10 రోజుల్లో తగ్గిపోయింది. శ్యామా మరదలు. శ్యామా తమ్ముడు బాపాజీ సాపుల్ విహిర్ భార్యకు ప్లేగు తగిలి సంకలో 2 బొబ్బలు లేచాయి. బాపాజీ శ్యామా వద్దకు వెళ్ళి సహాయమడగ్గా శ్యామా బాబా వద్దకు వెళ్ళి సాయం కోరి తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మన్నాడు. ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊదీ పంపుము, జ్వరంగాని బొబ్బలుగాని లక్ష్యపెట్టనవసరం లేదు, మన తండ్రియూ యజమాని ఆ దైవమే అన్నారు బాబా. శ్యామా బాపాజీ ద్వారా పంపిన ఊదీని బొబ్బలపై రాసి కొంత నీళ్లలో కలిపి త్రాగించగానే శ్యామా మరదలు ప్లేగు తెల్లవారేసరికల్లా తగ్గిపోయింది. ఇరానీ బాలిక. ఒక ఇరానీవాని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వస్తూ ఉంది. ఏ మందుల వలన ఆమెకు జబ్బు నయం కాలేదు. ఒక స్నేహితుడు ఊదీని వాడమనగా కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించగా కొద్ది రోజులకు మూర్ఛ తగ్గింది. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసి అయినటువంటి వృద్ధుడొక ఆయన మూత్రకోశంలో రాయితో బాధపడుతున్నాడు. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీస్తారు కానీ ముసలివాడవ్వడం వల్ల ఆపరేషన్కు ఒప్పుకోలేకుండెను. ఆ గ్రామపు ఇనాముదారు వద్ద ఊదీ ఉన్నదని కొందరు స్నేహితులు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దాన్ని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చాడు. 5 నిమిషాల్లో ఊదీ గుణమిచ్చి రాయి కరిగి మూత్రం వెంట బయటపడి వృద్ధుడు త్వరగా బాగయ్యాడు. బొంబాయి మహిళ.
కాయస్థ ప్రభు కులానికి చెందినటువంటి బొంబాయి స్త్రీ ఒక ఆమె ఎప్పుడూ ప్రసవ సమయంలో చాలా కష్టపడేది. ఆమె గర్భవతి కాగా కళ్యాణ్ నివాసి అయిన శ్రీరామ మారుతి ఆమెను షిరిడీ తీసుకువెళ్ళమని చెప్పాడు. భార్యాభర్తలు షిరిడీ వచ్చి కొన్ని నెలలు అక్కడ ఉండి బాబాను పూజించారు. ప్రసవ వేళకు యోనిలో అడ్డు కనిపించినా ఏమీ చేయడానికి తోచక బాబాను ధ్యానించి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇవ్వగా 5 నిమిషాలలో ఆ స్త్రీకి సుఖప్రసవమైంది. దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టినా ఆ తల్లి ఆందోళన తగ్గింది. బాబాకు నమస్కరించి వారు బాబాను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నారు. 34వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము ఊదీ మహిమ. కాకా మహాజని స్నేహితుడు, యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటీలు నేవాస్కర్ గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. యోగేశ్వరులు మామూలు మనుషులు మాత్రమే. వారికి నమస్కరించి సేవలు ఎందుకు చేయాలి అని చాలామంది అంటారు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణలే చేశారు. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగారు. యోగులు ఈ రకంగా ధనాన్ని పోగు చేయటం శ్రేయస్కరమా? అలా చేసినచో యోగి గుణములెక్కడా అని చాలామంది విమర్శించారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీ వెళ్ళి చివరకు అక్కడే నిలిచిపోయారు. అటువంటి 2 ఉదాహరణలు ఇప్పుడు వినండి. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడైనటువంటి భగవంతుని ఆరాధించువాడు. అతడు ఊరికే వింతలేమైనా తెలుసుకోవాలని షిరిడీ పోవడానికి ఒప్పుకున్నాడు. కానీ బాబాకు నమస్కరించనని దక్షిణ ఇవ్వనని కాకాతో చెప్పగా కాకా సరే అన్నాడు. వారిద్దరూ షిరిడీ చేరి మసీదు మెట్లెక్కగానే కాకా స్నేహితుని బాబా మంచి మాటలతో ఆహ్వానించాడు. ఆ కంఠం విచిత్రంగా కాకా స్నేహితుని తండ్రి కంఠంలా ఉండడంతో మైమరచి ఉప్పొంగిపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగ్గా కాకా మహాజని ఇచ్చాడు. కానీ అతడి స్నేహితుణ్ణి అడగలేదు. అప్పుడతడు కాకాను, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగారు, నీతో ఉన్న నన్నెందుకు అడగడం లేదు అనగా కాకా నీవే అడుగుము అని చెప్పాడు. అది గమనించిన బాబా కాకా స్నేహితునితో, నీకు దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే నిన్ను అడగలేదు, ఇప్పుడు నీకిష్టమున్నచో ఇవ్వవచ్చు అన్నారు. అప్పుడు అతడు 17 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. అప్పుడు బాబా వానితో, మన మధ్య ఉన్న అడ్డును తీసివేయము, అప్పుడు మనము ఒకరినొకరు చూసుకోగలం, కలుసుకోగలం అంటూ వారికి బాబా సెలవిచ్చారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరిన తరువాత ఇంటి తలుపులు తీసి చూడగా 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకొకటి ఎగిరిపోయింది. తాను కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండేవి. వాటి అదృష్టానుసారం అవి చచ్చిపోయాయి. 3వ దాన్ని రక్షించడానికై బాబా త్వరగా తనను పంపాడని అనుకున్నాడు కాకా స్నేహితుడు. కాకా మహాజని యజమాని. ఠక్కర్ అను హైకోర్టు ప్లీడర్కు ఒక కంపెనీ ఉంది. దానిలో కాకా మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కాకా చాలాసార్లు షిరిడీ వెళ్లారని ఠక్కర్కు తెలుసు. కుతూహలంతో బాబాను పరీక్షించడం కోసం ఠక్కర్ కాకాతో షిరిడీ వెళ్ళాడు. బాబాకివ్వడానికై 2 సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొన్నాడు. వారు షిరిడీ చేరి బాబా దర్శనానికై మసీదుకు వెళ్లారు. కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లు అర్పించాడు. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. ఠక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికినా తినటానికిష్టం లేదు. ఎందుకనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా ఇచ్చాడు. కాని బాబా తినమన్నారు. పారవేస్తే బాగుండదని నోటులో వేసుకుని గింజలు ఉమ్మివేయటానికి జంకుతూ తన జేబులో వేసుకున్నాడు. బాబా యోగి అయినచో తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకిస్తారు అనుకోగానే బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లిచ్చారు. అవి తినగానే వాటిలో గింజల్లేవు. అద్భుతాలు చూడలేదు అనుకున్నాడు కాబట్టి బాబా వానికి ఈ అద్భుతం చూపించారు. ఇంకా బాబా ఇలా అన్నారు, ఒక చెంచల మనస్సు గల పెద్ద మనిషి ఒకడున్నాడు. అతనికి ఎట్టి విచారం లేకున్నను
అనవసర ఆరాటం పైన వేసుకుని మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాడు. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒక్క చోట నిలకడగా ఆశ్రయించుకుని ఉండు అని చెప్పాను అనగానే టక్కరు అదంతా తన గురించే చెప్పారని తెలుసుకున్నాడు. అలాగే బాబా దక్షిణ గురించి ఇలా అన్నారు: నేను 1 రూపాయి ఎవరి వద్ద నుండైనా తీసుకుంటే దానికి 10 రెట్లు ఇవ్వాలి. నేను ఊరకనే ఏమీ తీసుకోను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుండి బాకీ ఉన్నచో వాని వద్ద నుండే పుచ్చుకొందును. దానం చేయువాడు ఇచ్చునది ప్రస్తుతం విత్తనాలు నాటటం వంటిది. అది ముందు ముందు గొప్ప పంట. దక్షిణ ఇవ్వడం వలన భక్తి జ్ఞానము కలుగుతాయి అనగానే టక్కరు తన నిశ్చయాన్ని మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టాడు. షిరిడీకి రావడం మేలైందనుకున్నాడు. బాబా దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనా నమస్కరించినా నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు అందరూ సమానమే. నిద్రపట్టని రోగము. బాంద్రాకు చెందిన ఒక పెద్ద మనిషి నిద్రపట్టక బాధపడుతూ ఉండేవాడు. నిద్రపోవడానికి సిద్ధపడగానే కలలో తండ్రి కనిపించి తిడుతూ ఉండటం చేత నిద్రాభంగమయ్యేది. ఒకనాడొక బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాడు. బాబా ఊది దీన్ని తప్పక నయం చేస్తుందని ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించేటప్పుడు నుదుటికి రాసుకోమన్నాడు. అలా చేసిన తరువాత ఆశ్చర్యంగా అతనికి మంచి నిద్ర పట్టింది. అతడు సాయిని నిత్యమూ స్మరిస్తూ బాబా ఫోటోను తెచ్చి ప్రతిరోజు పూజిస్తూ భక్తుడయ్యాడు. బాలాజీ పాటీలు నేవాస్కరు. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఫలాపేక్ష లేకుండా బాబా షిరిడీలో ఏ దారుల వెంట నడిచేవారో అవన్నీ తుడిచి శుభ్రం చేసేవాడు. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే అదంతా తెచ్చి బాబాకు అర్పించి బాబా ఇచ్చిన దానితో తన కుటుంబం పోషించుకునేవాడు. ఊదీ ప్రభావము. బాలాజీ పాటీలు తన ఇంటిలో జరుగుతున్న సంవత్సరీకానికి కొంతమంది బంధువుల్ని పిలిచాడు. భోజన సమయానికి పిలిచిన దానికంటే 3 రెట్లు రావడంతో నేవాస్కరు భార్య వండిన పదార్థాలు సరిపోతాయో లేదోనని చింతిస్తూ ఉండగా ఆమె అత్తగారు ఓదారుస్తూ, భయపడకు, ఇది మనది కాదు, సాయి ఆహారమే. అన్ని పాత్రల్లో కొంచెం ఊదీ వేసి పూర్తిగా గుడ్డలతో కప్పివేసి పూర్తిగా గుడ్డ తీయకుండా వడ్డించు అన్నారు. ఆ ప్రకారమే చేయగా వచ్చిన వారందరికీ వడ్డించగా ఇంకా చాలా మిగిలాయి. అంతా బాబా మహిమ. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో ఉన్న బాలాజీ పాటీలు ఇంటికి వెళ్ళాడు. ఆ సాయంకాలం ఒక పాము పశువుల కొట్టంలోకి వచ్చి బుసకొడుతూ ఉండగా ఇంటిలోని వారందరూ భయపడ్డారు. కాని బాలాజీ శ్రీ సాయిబాబాయే ఆ రూపంలో వచ్చారని భావించి గిన్నెతో పాలు తెప్పించి సర్పం ముందు పెట్టి, బాబా, ఎందుకు బుసకొడుతున్నావు? ఈ గిన్నెడు పాలు నెమ్మదిగా త్రాగుము అంటూ నిర్భయంగా పాము వద్ద కూర్చోగా కొద్దిసేపటిలో ఆ పాము తనంతట తానే మాయమైంది. చూశారా సాయిలీల? ఇందు కలడ అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతకి చూసిన అందందే కలడు సాయి. అట్టి సాయినాథ్ మహారాజుకి జై. 35వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. 2 గోవా పెద్ద మనుషులు. షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య. వింత కథలు ఈ అధ్యాయంలో విందాం. 2 పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి 2 పెద్ద మనుషులు షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుని సాష్టాంగపడగా వారిలో ఒకరిని బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు. ఇంకొకరు అడక్కుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగేలా బాబా వద్దన్నారు. అక్కడున్న శ్యామ ఇదేమిటని ప్రశ్నించగా బాబా ఇలా అన్నారు: శ్యామ, ఎందుకో నీకేమీ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోను. మసీదు మాయి బాకీని కోరుతుంది. బాకీ ఉన్నవారు చెల్లిస్తారు. నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించి తీరవలెను అంటూ తిరిగి ఇలా అన్నారు: మొదట
అతడు పేదవాడు. ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతమిస్తానని ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. చివరకు 700 వరకు పెరిగింది. అతడు తన మొక్కును మరచినందున ఆ మొత్తం నేను దక్షిణ రూపంలో అడిగాను. ఇంకొక కథ. నేను సముద్ర తీరాన తిరుగుతూ ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చోగా దాని యజమాని లోపలికి పిలిచి భోజనం పెట్టి బీరువా పక్కన పడుకోమన్నాడు. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి గోడకు కన్నం వేసి నా జేబులో ఉన్న 30,000 రూపాయలు దొంగలించాడు. నేను ఏడుస్తూ కూర్చోగా ఒక ఫకీరు దారి వెంట పోతూ ఎందుకేడుస్తున్నావని అడగ్గా నేను జరిగిందంతా చెప్పాను. అప్పుడాయన, నేను చెప్పినట్లు చేస్తే నీ డబ్బు దొరుకుతుంది. నేనొక ఫకీరు చిరునామా ఇస్తాను. వారి శరణు వేడు. వారు నీ డబ్బు తిరిగి ఇప్పిస్తారు. ఈలోగా నీ ప్రియమైన ఆహారమేదో దాన్ని విడిచిపెట్టు అనగా ఆ ఫకీరు చెప్పినట్లే చేయగా నా డబ్బు దొరికింది. నేను వాడా విడిచి సముద్రపు ఒడ్డుకు పోయాను. అక్కడొక స్టీమర్ ఉంది. ఒక నౌకరు సాయంతో ఎక్కి మరో ఒడ్డు చేరి రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చాను అని ఈ కథ ముగించి బాబా అతిథుల్ని భోజనానికి తీసుకుపోమ్మనగా శ్యామ అలాగే చేశాడు. కాని శ్యామ అతిథులతో బాబా ఎప్పుడూ స్టీమరు గాని రైలు గాని ఎక్కలేదని అనగా రెండవ అతిథి అది నా కథే అని 30,000 రూపాయలు పోగొట్టుకున్న నేను నా డబ్బు దొరికిన పిమ్మట బాబా దర్శనం చేసి అన్నం తింటానని మొక్కుకున్నాను. దీని తరువాత 15 రోజులకు డబ్బు దొంగిలించిన వాడే తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూడ్డానికి ఇలా వచ్చాము. బాబా మా డబ్బును రాబట్టారు. ఇక్కడకు లాగుకుని వచ్చారు. ఓ షిరిడీ జనులారా, ఇన్ని మహిమలు కల శ్రీ సాయి మీతో ఉండడం నిజంగా అదృష్టం అన్నాడా రెండవ అతిథి. ఔరంగాబాదుకర్ భార్య. షోలాపూర్ నివాసి అయిన ఔరంగాబాదుకర్ భార్యకు 27 సంవత్సరాలు అయినా సంతానం కలుగలేదు. ఎన్ని మొక్కులు మొక్కినా ప్రయోజనం లేక చివరికి తన సవితి కొడుకైన విశ్వనాథునితో షిరిడీ వచ్చింది. అక్కడ బాబా సేవ చేస్తూ 2 నెలలు గడిపినా ఎప్పుడూ మసీదు నిండా భక్తులు ఉండడం వలన బాబాను ఒంటరిగా చూసి పాదాలపై పడి తనకు సంతానం కావాలని అడగటానికి తగిన సమయం ఎప్పుడు దొరుకుతుందా అని చూడసాగింది. చివరికి శ్యామతో ఈ విషయం చెప్పగా బాబా భోజన సమయాన మసీదు వాకిలి దగ్గర కొబ్బరికాయ అగరొత్తులతో సిద్ధంగా ఉండమని, తాను సైగ చేయగానే మసీదుపైకి రమ్మని చెప్పాడు. మధ్యాహ్న భోజనానంతరం చేతులు తుడుచుకుంటూ బాబా గద్దెపై కూర్చోగా శ్యామ ఆమెను రమ్మని సైగ చేశాడు. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి టెంకాయ అగరొత్తులు ఇచ్చింది. బాబా టెంకాయ ఆడిస్తూ, శ్యామ, ఇది గుండ్రంగా లోపల తిరుగుతున్నది, అది ఏమనుచుందో విను. అప్పుడు శ్యామ ఆమె గర్భమందు ఒక బిడ్డ అట్లే ఆడవలనని వేడుతోంది. కావున టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇవ్వు అనగా, టెంకాయ బిడ్డను ప్రసాదిస్తుందా? ప్రజలెంత అమాయకులు అనగా, నీ మాట మహిమ ఆశీర్వాద ప్రభావం నాకు తెలుసు, ఆమెను ఆశీర్వదించు అని శ్యామ ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుని తుదకు 12 నెలల్లోగా ఆమెకు సంతానం కలుగునని బాబా చెప్పగా టెంకాయ పగలకొట్టి ఒక చిప్ప వారిద్దరూ తిని రెండవది ఆమెకిచ్చారు. 1 సంవత్సరంలో ఆమె కొడుకును కని మసీదుకు వచ్చి బాబా పాదాలపై పడింది. ఆమె భర్త 500 రూపాయలిచ్చాడు. బాబా గుర్రం శ్యామకర్ణకు ఈ డబ్బుతోనే శాల కట్టించారు. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము చావడి ఉత్సవము. తొలి పలుకు. శ్రీ సాయి జీవితం మిక్కిలి పావనమైనది. వారి నిత్యకృత్యాలు ధన్యములు. వారి చర్యలు పద్ధతులు వర్ణింపనలవి కాదు. వారి సాంగత్యం వలన, వారి కృప వలన
మనకు కలిగిన జ్ఞానము మన తుది శ్వాస వరకు నిలుచుగాక. ఎప్పుడూ హృదయపూర్వకమైనటువంటి భక్తితో వారి పాదాలకు సేవ చేసేదంగాక. చావడి ఉత్సవము. బాబా మహాసమాధి చెందే వరకు ఒకరోజు చావడిలో, ఒకరోజు మసీదులో నిద్రించేవారు. 1910వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరపడం మొదలుపెట్టారు. చావడిలో నిద్రించే సమయంలో భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ ఉండేది. సూదంటురాయిలా సాయిబాబా భక్తులను తమ వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేస్తూ, మరికొందరు పల్లకిని అలంకరిస్తూ ఉండేవారు. కొందరు బెత్తాలు చేతపట్టుకుని శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేసేవారు. మసీదు మూలలు తోరణాలతో అలంకరింపబడి మసీదు చుట్టూ దీపాల వరసలు కాంతిని వెదజల్లేవి. బాబా గుర్రము శ్యామకర్ణ అలంకరణతో బయట నిలబడేది. అప్పుడు తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చెయ్యి వేసి లేవదీసి తయారు చేసేవారు. బాబా శరీరంపై మామూలు కపినీ వేసుకుని, సంకలో సటగా పెట్టుకుని, చిలుము పొగాకు తీసుకుని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరేవారు. పిమ్మట బాబా తన కుడిపాదం బొటనవేలుతో ధునిలో కట్టెలు ముందుకు తోసి కుడిచేత్తో మండుతున్న దీపం ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యముల మోతతో, మతాబుల కాల్పులతో, స్త్రీ పురుషుల బాబా నామఘోషతో ఉత్సవం ముందుకు నడిచేది. బాబాకు రెండు వైపులా చామరలతో విసిరేవారు. దారి పొడుగునా రకరకాల పూలు పరిచేవారు. దానిపై శ్రీ సాయి నడిచి వస్తుంటే భగవంతుడు భువికి దిగి నడిచి వస్తున్నట్టుండేది. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపూసాహెబ్ జోక్ తలపై గొడుగును పట్టుకునేవారు. ఈ విధంగా బాబా చావడికి పయనమవ్వగా అలంకరించిన గుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండేది. ఈ విధంగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొనేవారందరూ ఆనందించేవారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖం వింత తేజస్సుతో వెలిగేది. అక్కడ బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచేవారు. వారెవరినో పిలిచినట్లు కనిపించేది. వాయిద్యాలన్నీ మ్రోగుతున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందికి మీదికి ఆడించేవారు. ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి వెండి పళ్ళెంలోని పువ్వులు, గులాల్ పొడిని బాబాపై ఎక్కువసార్లు చల్లేవాడు. అప్పుడు బాబా ముఖం స్థిరమైన ప్రకాశంతో, సౌందర్యంతో వెలిగేది. ఆ శోభను, ఆ చావడి ఉత్సవ హేళను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. వర్ణించడానికి మాట చాలదు, రాయడానికి శక్తి చాలదు. భగవత్ స్వరూపుడైన బాబా యొక్క చావడి ఉత్సవపు ఆనందం, ఆ దృశ్యం, ఆ కాలం గడిచిపోయాయి. అయినా ఆ మనోహర దృశ్యాన్ని కళ్ల ముందు ఊహించుకుంటే మనసుకు శాంతి, తృప్తి కలుగుతాయి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి అంగరఖా తొడిగాక భక్తులు బాబాను అనేక విధాలుగా పూజించేవారు. బాబా తలపై తురాయి కిరీటము పెట్టి, పూలమాలలు, మెడలో నగలు వేసి, ముఖానికి కస్తూరి నామము, మధ్యన బొట్టు పెట్టి మనఃపూర్వకంగా బాబా వైపు హృదయానందకరంగా చూసేవారు. బాబా భక్తులు చేసేదానికి అభ్యంతర పెట్టేవారు కాదు. అలంకారములో చాలా సుందరంగా కనిపించేవారు బాబా. ఇలా రంగరంగ వైభవంగా జరిగేది చావడి ఉత్సవం. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణము. 5వ రోజు పారాయణం సమాప్తం.